ఫ్రీ బస్సు రేపు ఆగస్ట్ 15th నుంచి. కాబట్టి ఆడవాళ్ళు కొంతమంది గుండ్లు చేయించుకుంటే బెటర్. అవును, గుండ్లు చేయించుకోవాలి. ఎందుకంటే ఓన్లీ ఆర్డినరీ బస్సులు మాత్రమే, అంటే జస్ట్ ఆర్డినరీ అంటే డబ్బా బస్సులే అవి. ఆర్డినరీ బస్సులో ఇప్పటికి కూడా 20 కిలోమీటర్లు ఆగితే పాతకాలం బస్సులు అవి 20 కిలోమీటర్ల తర్వాత ఆగిపోవచ్చు. మీరు ఇప్పుడు కర్నూలు సిటీలో ఉంటే కర్నూలు సిటీ నుంచి బయటకు వచ్చే లోపల ఆ గుంతల్లో ఏదో ఒకటి ఊడిపోవచ్చు. ఇలాంటి డబ్బా బస్సుల్లో ఎవరెవరు ఎక్కుతారు? ఎక్కి తిరిపో. సీట్ ఎలా సంపాదించుకుంటారు? జుట్టు పట్టుకుంటారు ఆడోళ్ళు. నేనే ముందొచ్చాను ఇచ్చా, నేను ముందొచ్చా ఇచ్చా ఉండా అని. కాబట్టి అందుకే గుండు చేయించుకుంటే జుట్టు పట్టుకునే అవకాశం ఉండదు, మీకు దెబ్బలు తగలవు. ఒంటి నిండా ఆయిల్ రాసుకోండి చేతులకి. చేయి పట్టుకుని కూడా ఎవరు లాగరు. మీరు జారి లోపలికి వెళ్ళిపోవచ్చు, సీట్లో కూర్చోవచ్చు. ఫన్నీగా అంటున్నాను కానీ సరదాకి ఎవరు హట్ అవ్వద్దు. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, అవకాశం వస్తే ఎక్కుతారు. కేవలం డిస్ట్రిక్ట్ పరిధిలోనే, అంటే నంద్యాలకి కర్నూలుకి 50-60 కిలోమీటర్స్ ఉంది. అయినా సరే నంద్యాల నుంచి కర్నూలుకి రాలేరు, నంద్యాల ఇంటర్సిటీలోనే తిరగాలి. లేదా నంద్యాల పరిధిలోకి వచ్చే చుట్టుపక్కల పల్లెటూర్లకి మాత్రమే ఫ్రీ. నంద్యాల కర్నూలు బార్డర్లో ఎంటర్ అయ్యిందంటే టికెట్ తీసుకోవాల్సిందే. సేమ్ ఇంతే మిగతా జిల్లాలకు కూడా. కర్నూలు నుంచి నంద్యాలకు రాలేరు, ఆ కర్నూలు నుంచి అటు జడ్చర్ల, మహబూబ్ నగరు అటు వెళ్తే అది రాష్ట్రమే వేరు కదా. కాబట్టి ఓన్లీ జిల్లా పరిధిలో మాత్రమే ఉచిత బస్సు, అది కూడా ఆర్డినరీ డబ్బా బస్సులు. అంతో ఇంతో బాగున్నవి టిక్కెట్ కొనుక్కొని ప్రయాణించే వారి కోసం ఈ బస్సుల్ని వాడతారు. ఇప్పుడు మన కుక్కకి అన్నం వండి పెడతామా? వీధి కుక్కకి. వీధి కుక్కలతో పోల్చట్లేదు నేను, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఏదో యానిమల్లో ఏదో ఉంది, బయట పక్షులు ఉన్నాయి, మిగిలిపోయిన అన్నమో కూరలో ఆ పక్షికి పెడతాం మనం. వంట వండి ఫ్రెష్గా పలావ్ చేసి పెట్టాం కదా. అలాగే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే రిటైర్మెంట్ స్టేజ్కి దగ్గరగా ఉన్న బస్సుల్ని, కొంచెం రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న డ్రైవర్లని ఈ ఉచిత బస్సు పథకానికి రెడీగా పెడుతుంది. కంప్లీట్గా యాక్టివ్గా ఉన్న వెహికల్స్ డ్రైవర్లని టికెట్ సర్వీస్కి వాడుకుంటారు. ఇంకో మడతలో కెడితే ఏంటంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళే వాళ్ళు ఫ్రీగా వెళ్ళడానికి కుదరదు. ఎందుకంటే వీళ్ళు రోజు వెళ్తారు, కుటుంబాలు వెళ్తారు, ఆడవాళ్ళందరూ కలిసి. ఇప్పుడు తిరుపతిలో అందుకే తీసేశారు, తిరుపతిలో ఫ్రీ బస్సు కుదరదు. తిరుపతి వెంకన్న స్వామి టికెట్ తీసుకునే పోవాలి, రెవెన్యూ కూడా వస్తుంది. అది తిరుపతి కూడా ఫ్రీ అంటే అందరూ తిరుపతికి వెళ్ళిపోతారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుపతికి వెళ్ళిపోతారు ఆడవాళ్ళందరూ, ఒక్కరు కూడా ఉండరు. ఖచ్చితంగా హత్యా ప్రయత్నం కూడా జరుగుతుంది బస్సులో. తిరుపతికి వెళ్ళడానికి కూడా టికెట్ లేకపోతే మొత్తం జుట్టు పట్టుకొని కాళ్ళతో తొక్కుంటారు, కాళ్ళ మెడకాయ మీద కత్తి పెట్టి తొక్కుతారు. ఇదే జరుగుతుంది. అందుకే తిరుమల వెళ్ళే వాళ్ళకి టికెట్ ప్రయాణం ఉంది, ఆర్డినరీ బస్సు అయినా సరే. సో ఇదనమాట. పొరపాటున మర్చిపోయి వేరే జిల్లాలో ఎంటర్ అయితే డబ్బులు టికెట్ తీసుకోవాలి. కాబట్టి డబ్బులు కూడా పెట్టుకొని పోవాలి. జస్ట్ విలేజ్ చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళకి మాత్రం డబ్బులు లేకపోయినా కూడా ఆధార్ కార్డు ఒకటి ఉంటే తిరగచ్చు. పొరపాటున బాట దాటి వెళ్ళినా, మీరు నిద్రపోయి అదే బస్సులో కూర్చున్నా ఈ బస్సు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, టికెట్ తీసుకోవాల్సిందే. ఫ్రీ బస్సు కదా అని చేతిలో డబ్బులు పెట్టుకోకుండా పోతే అదో పెద్ద బొక్క. మీరు అక్కడ దిగుతారు, తర్వాత ఆటోకి ఇవ్వాలి కదా డబ్బులు. కొంచెం అంటే ఆ ట్రాన్స్లో ఉండిపోతారు కొంతమంది. ఫ్రీ బస్సు ఎక్కడికి వెళ్ళినా ఓకే, బస్సు బస్ స్టాండ్ వరకే ఫ్రీ అమ్మా, బస్సు దిగిన తర్వాత టికెట్ ఆటోకి తీసుకోవాలి కదా, ఆటో వాళ్ళు ఒప్పుకోరు కదా. అదిదా సొల్లు. ఏది ఏమైనా నా ఉద్దేశంలో ఈ ఫ్రీ బస్ కంటే కూడా మంచి స్కూళ్ళు, మంచి హాస్పిటల్స్, స్ట్రీట్ లైట్స్, మంచి రోడ్స్ ఉంటే బాగుంటుంది. సరే కానివ్వండి, ఎవరు హర్ట్ అయినా నో ప్రాబ్లం, నేనైతే నిజం మాట్లాడాను.